ధన్యజీవివయ్యా వరదా వెంకటరత్నమా, కుంచెకు గుడి కట్టి కొలిచినట్టి తెలుగు తేజమా. ధన్యజీవివయ్యా వరదా వెంకటరత్నమా, కుంచెకు గుడి కట్టి కొలిచినట్టి తెలుగు తేజమా. జగతి మెచ్చు చిత్రకళా తపస్వి నీవు, జగతి మెచ్చు చిత్రకళా తపస్వి నీవు. ఆంధ్ర చిత్ర చరితలోన యశస్వి నీవు, యశస్వి నీవు. ధన్యజీవివయ్యా వరదా వెంకటరత్నమా, కుంచెకు గుడి కట్టి కొలిచినట్టి తెలుగు తేజమా. అలమండను విడచిరాణ్మహేంద్రి చేరినావు, దామెర్లతో కూడి చిత్రరచన చేసినావు. ఆచార్యునిగా ఊహకు రంగులద్దినావు, ఆదరమున శిష్యులను తీర్చిదిద్దినావు, తీర్చిదిద్దినావు. ధన్యజీవివయ్యా వరదా వెంకటరత్నమా, కుంచెకు గుడి కట్టి కొలిచినట్టి తెలుగు తేజమా. అర్ధాంతరముగాగిన దామెర్ల స్ఫూర్తిని అఖండ జ్యోతిగా మార్చి వెలుగు పంచినావు. అందమైన స్నేహానికి అర్థముగా మారి ఆ రాముని కోవెలకే కావలివైనావు, కావలివైనావు. ధన్యజీవివయ్యా వరదా వెంకటరత్నమా, కుంచెకు గుడి కట్టి కొలిచినట్టి తెలుగు తేజమా. నీ దయతో కుంచె పట్టినట్టి శిష్యులెందరో, నిన్నే తమ దైవముగా కొలుచు భక్తులెందరో. ఆంధ్ర చిత్ర సంరక్షక నీ సేవలు శాశ్వతం, మనీషిగా మసలిన నీ జీవితమే ఉన్నతం, జీవితమే ఉన్నతం. ధన్యజీవివయ్యా వరదా వెంకటరత్నమా, కుంచెకు గుడి కట్టి కొలిచినట్టి తెలుగు తేజమా. జగతి మెచ్చు చిత్రకళా తపస్వి నీవు, జగతి మెచ్చు చిత్రకళా తపస్వి నీవు. ఆంధ్ర చిత్ర చరితలోన యశస్వి నీవు, యశస్వి నీవు. డాక్టర్ శర్మ రాజమండ్రి. వరద వెంకటరత్నం గారు 1895 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన సూర్యనారాయణ అమ్మడు దంపతులకు విశాఖపట్నం జిల్లా అలమండ గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. చిన్న వయసులోనే ఆయనకి తల్లి మరణించడం వల్ల ఆయన పెదనాన్నగారు రాజమండ్రిలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉన్నారు. ఆయన వెళ్ళి వెంకటరత్న గారిని రాజమండ్రి తీసుకొచ్చి ఆదరించి వీరేశలింగం పంతులు గారి హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివించారు. ఆ టైంలోనే ఇక్కడ స్థానిక చిత్రకారులు, యువ చిత్రకారులు దామెర్ల రామారావు గారు, తర్వాత
శ్యామకూరి సత్యనారాయణ, శ్యామకూరి భాస్కర్లు, అదే ఈడు వయసు వాళ్ళు యువ చిత్రకారులతో పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి ఒక ఉద్యమంగా చిత్రకళా సాధన చేసేవారు. అదే టైంలో నెల్లూరు నుంచి ఏఎస్ రామ్ అని ఒక ఆయన, అప్పుడు డ్రామాలు చాలా సినిమాలు ప్రభావం పెగ్గాలని డ్రామాలు, విధి నాటకాలు, టికెట్ నాటకాలు వేసేవారు. ఆ నాటకాలకి బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ రాయడానికి ఏఎస్ రాము మద్రాసులో శిక్షణ పొంది నెల్లూరు వాస్తవ్యుడు. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి కొంతకాలం స్థిరపడి ఇక్కడ డ్రామా ఆడే ట్రూపులకి పెయింటింగ్స్ చేసి ఇచ్చేవాడు. వీళ్ళంతా కూడా చిత్రలేఖనం మీద అభిలాష ఉన్నటువంటి యువ చిత్రకారులంతా ఆయన పెయింటింగ్ చేస్తున్నప్పుడు చూడడానికి వెళ్ళేవారు. చూసి తద్వారా అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంగ్లాండ్ నుంచి ఓజే కూల్డేర్ గారు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపల్గా వచ్చారు. ఆయన చిత్రకారుడు, రచయిత, నటుడు, డ్యాన్సర్, అన్ని బహుకళా కోవిదుడు. ఆయన స్థానికంగా ఉండే ఆర్టిస్టులని చేరతీసి ఎన్నో కొత్త విషయాలని వీళ్ళకి చెప్పి ఎంకరేజ్ చేశారు. వారిలో దామెల రామారావు గారిని ఉన్నతమైనటువంటి కాస్త ఆర్థికమైనటువంటి స్తోమత ఉండడం వల్ల ఆయన్ని ప్రోత్సహించి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ బాంబే పంపించి ఆయన డిప్లొమా వచ్చే వరకు చేసి ఆయన ప్రోత్సహించారు. ఆయన చిన్న వయసులోనే మరణించడం వల్ల వెంకటరత్న గారు ఆయన బొమ్మలన్నీ కూడా జాగ్రత్త చేసి ఆయన పేరిట ఒక గ్యాలరీ కట్టి ఒక స్కూల్ కూడా స్థాపించి ఆయన పేరు మీద ఈ సేవలన్నీ చేసి ఆయన బొమ్మలన్నీ ప్రజలకి గ్యాలరీ ద్వారా ప్రజలకి చూపించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఈ రకంగా ఆయన చేస్తూ ఒక ప్రక్కన ఆయన ప్రాంతీయ కోస్తాంధ్ర చిత్రకళాభిలాషులకు చిత్రకళ బోధిస్తూ ఆయన స్వయం కృషితో ఎన్నో బొమ్మలు సాధన చేసేవారు. ఎన్నో మాస్టర్ పీసెస్ గీశారు. ఒక ప్రక్కన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఒక ప్రక్క ఆయన సొంత కళను కూడా అభివృద్ధి చేసుకుంటూ బ్యాలెన్స్గా వెళ్ళేవారు. ఆ టైంలో అనేక బొమ్మలు ఆయన అమ్ముడుపోయాయి. కొన్ని వందల బొమ్మలు గీశారు. అందులో వీరహణి, గోదావరి, ద్రాక్షారం టెంపుల్ మొదలగు చిత్రాలు చాలా ప్రాముఖ్యం పొందాయి. ఎన్నో వందల చిత్రాలు అమ్ముడుపోయాయి. తద్వారా పేద విద్యార్థులకు కూడా ఆ డబ్బుతో ఆయన కొంచెం ఆదరించేవారు. దూరం నుంచి వచ్చే వాళ్ళని ఎక్కడ భోజనాలు కూడా పెట్టి వాళ్ళకి విద్య చెప్పేవారు. అటువంటి దయాదృదం గల వ్యక్తి ఆయన. రామారావు గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన శిష్యుల్లో చాలామంది హెచ్వి రామగోపాల్, మన దామెల సత్యవాణి గారు, నాగేశ్వరిబాయి, శీలా వీర్రాజు, ఇటువంటి ప్రముఖులంతా కూడా ఆయన శిష్యార్కంలో తయారై గొప్ప పేరు తెచ్చుకున్నారు. గురువు గారిని మించిన శిష్యుల్లాగా తయారయ్యారు. రాజాజీ గారికి కూడా ఆయన శిష్యులే. ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే ఆంధ్ర చిత్రకళ అకాడమీ ఒకటి స్థాపించి దాని ద్వారా అనేక ప్రాంతాలకు బొమ్మలు పంపించడం, ప్రాంతీయ చిత్రకారులు గీసిన బొమ్మలు అనేక ఎగ్జిబిషన్స్కి పంపించడం, అనేక అవార్డులు అనేక ప్రాంతాల నుంచి రావడం. ఈ రకంగా ఈ సమకాలీన చిత్రకారులని శిష్యుల్ని కూడా దేశం నలుమూలలో కూడా జరిగేటువంటి కార్యక్రమాలకి ఆర్ట్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ పంపించి ప్రోత్సహించి వాళ్ళకి కూడా బహుమతులు, అవార్డులు వచ్చేటట్టు చేసేవారు. ఈ రకంగా నిరంతర చిత్రకళ కృషిలో ఆయన ఎన్నో సాధించారు. భారతదేశంలో మనకి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పేరైనటువంటి బహుకొద్ది మంది చిత్రకారుల్లో ఈయన అగ్రగణ్యుడు. తెలుగు జాతికి ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అలాగే భారతదేశానికి ఒక మణిపోస అని కూడా మనం చెప్పొచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వెంకటరత్న గారి సేవలు అనన్య సామాన్యమైనది. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఈ రకంగా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిత్రకారులకు, కళాభిమానులకు వందనం. ఐఎమ్ పద్మజ. టుడే I would like to participate to pay respects to late Sri Acharya Varada Venkatatnam Garu on his 125th birth anniversary. It gives me immense happiness remembering such a great artist and wonderful personality of Rajahmundry.
Celebrating 125th birth anniversary itself shows how he laid his imprints in the field of art. Many of his students and their students are exemplary. His selfless efforts in teaching art forms to his students will be remembered for generations. He is a great artist and a great friend of Damila Ramarao Garu. During childhood, they both were influenced by Damila Ramarao's uncle Sri Gadicella Ramurthy Garu, who worked for National School as art teacher. They developed art skills from him. Noticing them, the then principal, Coolray, recommended them to Sir J.J. School of Arts at Bombay. Due to poor economical condition of his family and responsibilities, Varada Venkatatnam Garu could not afford to accompany Damila Ramarao Garu for higher studies at J.J. School of Arts. He remained at Rajahmundry. At the young age of 19 years, he worked as drawing teacher in a school. But the best part to know is Damila Ramarao Garu used to share all his experiences and knowledge with his friend Varada Venkatatnam Garu regularly through his letters. They developed a different form of art reflecting Andhra style, Andhra lifestyle, which was not influenced by the Raja Ravivarma or Bengal style which was existing in that period. In 1918, after returning to Rajahmundry, Damila Ramarao Garu opened art gallery. The untimely death of Damila Ramarao Garu is very sad at the age of 27 years. See, Acharya Varada Venkatatnam Garu restored all his friends' artworks and art gallery. He took, with the support of Damila Ramarao's wife Satyavani Garu and his Ramarao Garu's sister Buchi Krishnamma Garu, Bhagiratha Garu, S.S. Chamakori Garu, he started Damila Art Gallery, taking responsibility as principal of the gallery. A gallery with artworks and a school together. His students were Pilaka Lakshmi Narasimhan Garu, Y. Subbarao Garu, H.V. Ramagopalan Garu, Parvathisan Garu, B.V. Narasimharao Garu, A.V. Dharmarao Garu and Majeti Rajaji Garu. After Varada Venkatatnam Garu, Majeti Rajaji Garu took responsibility of the gallery and worked selfless. Varada Venkatatnam Garu was well known as best teacher, best friend of Damila Ramarao Garu, and as a simple person with simple lifestyle, living for art and not art for living. The man lived with art in his heart. At present, the Rajahmundry Chitrakala Niketan, under the guidance of its president, respected M. Sivananda Kumar Garu, is taking active part in organizing events and workshops by eminent artists and bring artists from all parts of the country to Rajahmundry and felicitating them. These events giving golden opportunity to local artists and budding artists for a live demo from eminent artists to improve and develop skills in art and art forms. I thank my junior at College of Fine Arts, Hyderabad, Sri Mrutyunjay Rao Garu, for giving me this opportunity. Thank you. శ్రీ వరదా వెంకటరత్నం గారి 125వ జన్మదిన వేడుకల సందర్భంగా చిత్రకళాభిమానులందరికీ రాధారాణి. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రముఖ చిత్రకారుల్లో ఒకరైన కీర్తిశేషులు శ్రీ పట్నాల భాస్కర్ గారి సతీమణిని. నేను రాజమండ్రి దామెల రామారావు ఆర్ట్ స్కూల్ నందు శ్రీ మాదేటి రాజాజీ గారి శిష్యురాలు. మాదేటి రాజాజీ గారి గురువుగారైన శ్రీ వరదా వెంకటరత్నం గారు జన్మదిన వేడుకల్లో మీ అందరితో పాలు పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. రాజమండ్రి దామెల రామారావు ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళను అభ్యసించడం అంటే ఆ కాలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మా తరం వారందరూ భావించేవారు. దామెల రామారావు గారి ప్రాణ స్నేహితుడైన శ్రీ వరదా వెంకటరత్నం గారు వారి ఇరువురి స్నేహానికి గుర్తుగా దామెల రామారావు గారి పేరున రాజమండ్రిలో ఆర్ట్ స్కూల్ను ప్రారంభించి ఉభయ గోదావరి జిల్లా వాసులకు మాత్రమే కాక జాతీయ స్థాయిలో ఎందరో కళాకారులకు విద్యను అందించే నిలయంగా తీర్చిదిద్ది చిత్రకళాభివృద్ధికి పునాది వేసి ఉన్నారు. అలాంటి గొప్ప ఆర్ట్ స్కూల్ నందు నేను 1966లోనే విద్యను నేర్చుకున్నందుకు
ఎంతో గర్వపడుతున్నాను. శ్రీ వరదా వెంకటరత్నం గారు ఎంతో గర్వపడే స్థాయిలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీని తీర్చిదిద్దడమే గాక రాజమండ్రి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేశారు. గొప్ప కళాకారులుగా ఉండి గొప్ప కళాకృతులను, ఎన్నో ఆణిముత్యాలను పెయింటింగ్స్ రూపంలో ఆ రోజుల్లోనే అద్భుతమైన సంపదను సృష్టించి అలరించి ఉన్నారు. నా 11 ఏళ్ల వయసులో వరదా వెంకటరత్నం గారి కళాఖండములలో ఒకటైన దమయంతి చిత్రమును మొదటిసారి చూసి వారి యొక్క చిత్రకళా నైపుణ్యమునకు ముగ్ధురాలైతిని. అప్పటి నుంచి వారి చిత్రకళను అనుసరిస్తూ మా గురువుగారైన శ్రీ రాజాజీ గారి వద్ద శిష్యరకమును ఆరంభించి ఉన్నాను. దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ నందు ఇప్పటికీ వారి యొక్క కళాఖండాలు అందుబాటులో ఉన్నాయి. దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ నిజమైన స్నేహానికి చిహ్నము. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక వరము. అటువంటి స్కూల్ నందు మాతో పాటు చిత్రకళా విద్యను అభ్యసించిన వారిలో నేటి యువకరటం సహోదరుడు సమానుడైన చిత్రకారుడైన టేకి మృత్యుంజయరావు రాజాజీ గారికి ప్రియ శిష్యుడు. గురువుగారు రుణము తీర్చుకున్న ప్రయత్నంలో చిత్రకళను దశదిశలా వ్యాప్తి చేస్తూ అనేక చిత్రకళా సమావేశాలను నిర్వహిస్తున్నారు. చిత్రకళను అభివృద్ధి చేస్తూ రాజమండ్రిలో చిత్రకళా నికేతన్ అకాడమీ స్థాపించి గురు పరంపరను కొనసాగిస్తున్నారు. వారికి మరియు అకాడమీ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు పద్మ, రాజమండ్రి. 2020 అక్టోబర్ 5వ తేదీ ఆచార్య వరదా వెంకటరత్నం గారి 125వ జయంతి. ఆ సందర్భంగా ఒక చిన్న అక్షర నివాళి. ప్రాణమిత్రుడు దామెర్ల రామునితో కలిసి చిత్రకళా సాధన చేస్తూ అపురూప అసంఖ్యాక చిత్రాలు వెలయిస్తున్న శుభతరుణం. అంతలోనే చిరుప్రాయంలోనే విధి వంచితులై దివికేగిన రాముని ఎడబాటు. అంతలోనే జీవిత భాగస్వామి పాపాయమ్మ వియోగం వరదావారిని దుఃఖసాగరంలోకి తోసివేశాయి. అయినా కృంగిపోతున్న మనసును నేస్తం ఆశయమే మళ్ళీ నిలబెట్టింది. ఆ ఆశయం ఏమిటంటే రాజమహేంద్రి చిత్రకళకు స్థానం అవ్వాలి అని దామెర్ల రాముని ఆశయం. దానికి తోడైన వరదావారి ఆశయం మిత్రుని చిత్రాలకు ఒక చోటు కూడా ఉండాలి అని. ఈ రెండు ఆశయాలతో దామెర్ల ఆశయానికి ఒక రూపం ఇవ్వాలని కంకణబద్ధులై ఆంధ్ర స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ను కొనసాగించిన స్నేహబాంధవులు కళాసింధువు ఆచార్య వరదా వెంకటరత్నం గారు. అసంఖ్యాకంగా చిత్రాలతో పాటు శిష్యరత్నాలను అందించిన సువర్ణహస్తం వరదావారిది. వారి కృషికి చెరగని రుజువు మన రాజమహేంద్రిలో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అండ్ స్కూల్. దానిని నిలబెట్టుకోవడమే ప్రస్తుతం రాజమండ్రి అందించగల నిజమైన నివాళి. అది నిజమవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఒక గాయకుడు గాయకుడిని, ఒక కవి ఇంకో కవిని, ఒక చిత్రకారుడు ఇంకో చిత్రకారుడిని ప్రశంసించడం సాధారణం. కానీ విశేషం ఏంటంటే చిత్రకళలో ప్రవేశం లేని వాళ్ళు, చిత్రాలు వేయడం రాని వాళ్ళు, పాటలు పాడడం రాని వాళ్ళు, కవిత్వం చెప్పడం రాని వాళ్ళు, ఆ రంగాల్లో ప్రముఖుల్ని కీర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళకి ప్రవేశం ఉంది, ఒక చిత్రకారుడికి ప్రవేశం ఉండి మన చిత్రం బాగుందని చెప్తారు. ప్రవేశం లేని వాడికి అందంగా నచ్చడమే అసలైన కళాకారుడు అవతల వాడు. చూడండి, పాటలు మనం వింటూ ఉంటాం, చాలా బాగా పాడాడని చెప్తాం, మనకేమొచ్చిన బాగా పాడాడని చెప్పడం.
కానీ ఆ వినసొంపుగా ఉండడం అనేది చాలా కీలకం. అలాగే దృశ్యమానం అనేది చిత్రం. అటువంటి దృశ్యాలు వరదా వెంకటరత్నం గారి కళ నుంచి జాలువారే. చేయి సరిగ్గా పనిచేయని అనారోగ్య స్థితిలో ఉన్న సమయంలో కూడా ఆయన కూర్చొని వదలలేదని మన నగేష్ గారు చెప్పిన మాట వింటే నిజంగా ఆయనకి కళ మీద ఎంత మక్కువో స్పష్టమవుతుంది. మనం పెద్దవాళ్ళని స్మరించుకోవడం అంటే ఏంటంటే తరతరాలు వాళ్ళని మర్చిపోకుండా ఉండడమే. ఇంతమంది మనలో ఉన్న వరదా వెంకటరత్నం గారి గురించి స్మరించాం. మన కుటుంబాలకు సంబంధించిన ఏ ఒక్కడైనా ఇది చూసి నెక్స్ట్ తరంలో స్మరించుకోవడం జరగాలని మనం ఈ స్మరణ చేస్తూ ఉంటాం. ఆర్ట్ గ్యాలరీకి మూల స్తంభంగా పునాదిగా వరదా వెంకటరత్నం గారి నిలిచారనే విషయం తెలుసుకుంటే చాలా ఆనందం. మాది రవిప్రకాష్ గారి కోరిక ప్రకారం ఇక్కడ వరదా వెంకటరత్నం గారి విగ్రహం స్థాపన జరగాలి. ఆ స్థాపనలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ సెలవు. గౌరవనీయ చిత్రకారులందరికీ నా యొక్క నమస్కారములు. కళలు అనుభూతుల్ని వ్యక్తపరుస్తాయన్నట్లు గీతలు, ఆకారాల, రంగుల బొమ్మలు చరిత్ర గల ఆలోచనల్ని పునరావృతం చేయగలుగుతాయి. అలాంటి చేయి తిరిగిన చిత్రకళా కోవిదుడైన వరదా వెంకటరత్నం గారిని తన 125వ జయంతి సందర్భంగా మన గురుతర బాధ్యతగా భావిస్తున్నాను. ఉత్తరాది చిత్రకళా శైలి చిత్రీకరణలో పేరు ప్రఖ్యాతులుగాంచిన వారిలో దామెల్ల రామారావు గారు మొదటివారైతే వరదా వెంకటరత్నం గారు రెండవ వారిగా చెప్పుకోవచ్చు. గౌరవనీయ చిత్రకారులందరికీ నా యొక్క నమస్కారములు. ఆచార్య వరదా వెంకటరత్నం గారు 125వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ సభ జరుగుతున్నది. వరదా వెంకటరత్నం గారు 1963లో చనిపోవడం జరిగింది. ఆయన బతికుండగా ఎంతోమంది చిత్రకారుని తీర్చిదిద్దడమే కాకుండా వాళ్ళ ఉన్న కళని వెలుగు తీయడం గురించి మాదేటి రాజాజీ గారిని సమ్ జేజే స్కూల్ అట్ బొంబాయి పంపించడం జరిగింది. దామర్ల రామారావు గారి వరదా వెంకటరత్నం గారు సమకాలికులు. వీరు కూల్రే గారి శిష్యులు. అయితే దామర్ల రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన స్నేహధర్మంగా ఆయన వేసిన చిత్రాలు అన్నీ కూడా భద్రపరిచి ఒక ఆర్ట్ గ్యాలరీ రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర వహించిన ప్రథమ వ్యక్తి వరదా వెంకటరత్నం గారు. వరదా వెంకటరత్నం గారు సంపూర్ణ జీవితం అనుభవించారు. ఆయన వేలాది చిత్రాలు వేసి ఆ చిత్రాలన్నీ కూడా వెలుగులోకి రాకుండా కేవలం తన మిత్రుడు దామర్ల రామారావు గారి చరిత్ర, ఆయన కీర్తి చిరస్మరణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఆర్ట్ గ్యాలరీ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు. అలాగే ఆయన చనిపోయినప్పుడు రాజమండ్రి ప్రముఖులు, ఆయన మిత్రులు, స్నేహితులు ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకు వరదా వెంకటరత్నం అనుబంధాన్ని చిరస్మరణీయం చెయ్యాలని చెప్పి ఆ రోజు సభలో తీర్మానించి ఆయన చిరస్మరణీయంగా ఉండేలాగా ఈ గ్యాలరీలో ఒక నిర్మాణం చేయాలని కూడా ఆ రోజు అందరూ అనుకున్నారు. కానీ ఆయన చనిపోయిన నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కోరిక నెరవేరలేదనే చెప్పాలి. కనీసం ఆయన ఈ 125వ జయంతి సందర్భంగా ఆయన చరిత్ర, ఆయన జీవిత విశేషాలతో కూడిన ఒక పుస్తకం, ఆయన బస్ట్ సైజ్ ఒక శిలా విగ్రహాన్ని కూడా, ఒక బ్రాంజ్ స్టాచ్యూ ఈ ఆర్ట్ గ్యాలరీ ఆవరణంలో పెట్టాలని చెప్పి మేము సంకల్పించాం. దానికి ఎంతోమంది మిత్రులు, ప్రముఖులు వీళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ వరదా వెంకటరత్నం గారి 125వ జయంతి జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఆయన్ని ఈ విధంగా స్మరించుకోవడం అనేది, మేము గ్యాలరీకి వచ్చినప్పుడల్లా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటాం. కానీ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వచ్చాము. ఆయన మా గురువుగారైన
శ్రీ మాజేటి రాజాజీ గారి గురువుగారైన ఆయన గురించి మా గురువుగారి ద్వారా చాలా విషయాలు మాకు తెలుస్తూ ఉండేవి. వరదా వెంకటరత్నం గారు దామెర్ల రామారావు గారి సమకాలీనుడు, ఆయన స్నేహితుడు. ఆయన చిత్రాలు ఈరోజు మనమంతా ఇలా చూస్తున్నామంటే, ఈ ఆర్ట్ గ్యాలరీ ఇలా ఉంది అంటే కేవలం శ్రీ వరదా వెంకటరత్నం గారు పూనుకోవటం వల్ల, ఆయన కృషి వల్లే మనం ఇలా చూడగలుగుతున్నాము. ఆయన చిత్రాలు ఆర్ట్ గ్యాలరీలో శివపార్వతి, నటరాజు, విరహిణి, ద్రాక్షారామ గుడి ఇటువంటి చిత్రాలు చాలా అద్భుతమైన ఉన్నాయి. అందులో విరహిణి అనే బొమ్మ సిల్క్ క్లాత్ మీద ఆయన ట్రాన్స్పరెంట్ వర్క్ చేసిన విధానం చాలా అబ్బురపరుస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. తర్వాత అదే సిల్క్ క్లాత్ మీద శ్రీ వరదా వెంకటరత్నం గారు వేసిన బొమ్మ సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో కూడా ఉన్నది. ఈయన ఎంతో మంది చిత్రకారుల్ని తీర్చిదిద్దారు రకరకాల మాధ్యమాల్లో. ఈరోజు ఆయన్ని ఈ విధంగా స్మరించుకోవటం అనేది ఆనందదాయకం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు గంటి కామేశ్వరరావు. నేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ స్టెనోగ్రాఫర్గా చేసి రిటైర్ అయ్యాను. గౌరవనీయులైన శ్రీ మద్దూరు శివానంద కుమార్ గారు, అడ్వకేట్ అండ్ ప్రెసిడెంట్ రాజమండ్రి చిత్రకళా నికేతన్ వారితో నాకు 1990 నుండి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటి నుండి ఆయనతో పాటు ఉంటూ ఈ రాజమండ్రి చిత్రకళా నికేతన్ సంబంధించిన పలు కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటున్నాను. శ్రీ వరదా వెంకటరత్నం గారి 125వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని వందలాది మందిని తీర్చిదిద్దిన ఆ మహామహుని 125వ జన్మదిన సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞాంజలులు అర్పించుట మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాంది పలికిన రాజమండ్రి చిత్రకళా నికేతన్ వారికి నా అభినందనలు. ఈ కార్యక్రమం ఘనంగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆధునిక ఆంధ్ర చిత్రకళను సుసంపన్నం చేసినటువంటి తొలితరం చిత్రకారుల్లో ఆచార్య వరదా వెంకటరత్నం గారు ఒకరు. కాసు కోసం కళ అని కాకుండా కళ కోసమని మనసా వాచ భావించి రాజమండ్రి దామెర్ల స్మారక చిత్రకళాశాలలో 4 దశాబ్దాల పాటు వేల మంది శిష్యులకు నిస్వార్థంగా కళాసేవ చేసి వారిని గొప్ప చిత్రకారులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప చిత్రకళా ఆచార్యులు వరదా వెంకటరత్నం గారు. 28 ఏళ్ల చిరు ప్రాయంలోని అమరలోకాలకి ఎగినటువంటి తన బాల్యమిత్రుడు చిత్రకారుడు అయినటువంటి దామెర్ల రామారావు స్వల్పకాలంలో సృష్టించినటువంటి అజరామమైన కళా సంపదను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తన ఆరోగ్యం సంపదను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అహరహం కృషి చేసినటువంటి గొప్ప స్నేహశీలి ఆచార్య వరదా వెంకటరత్నం గారు. బాల్య స్నేహితులైన వరదా వెంకటరత్నం, దామెర్ల రామారావులను తొలుత ప్రభావితం చేసిన వ్యక్తి ఏఎస్ రామ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజులలో రాజమండ్రి హిందూ థియేట్రికల్ సొసైటీ వారు తరచుగా ప్రదర్శించే నాటకాలకు సంబంధించిన నాటక తెరలను చిత్రించేందుకు గాను ఆ రోజుల్లో బెంగళూరు నుండి తీసుకువచ్చినటువంటి నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు చిత్రకారుడు ఏఎస్ రాము ఈ నాటక తెరలను రాజమహేంద్రలో చిత్రిస్తూ ఉంటుండే ఆశ్చర్యంగా వీళ్ళు సూచిస్తడం ద్వారా వారిలో తొలుత చిత్రకళ యొక్క ప్రభావం వారిపై పడిందని చెప్పవచ్చును. ఆ తర్వాత మరలా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు ప్రిన్సిపల్గా వచ్చినటువంటి బ్రిటిష్ వ్యక్తి సర్వకళా కోవిదుడు అయినటువంటి సర్ ఆస్ఫర్డ్ జెన్నింగ్స్ స్కూల్రే వీరిలోని యొక్క నిబిడీకృతమైనటువంటి కళను వెలికి తీయడం జరిగింది. అంతేకాకుండా వారిలో మరిన్ని కళా మెలకువలు వారికి రావాలనే ఉద్దేశంతో వారి యొక్క తల్లిదండ్రులను సహితం ఒప్పించి
అప్పటికి దేశంలోని ప్రఖ్యాత చిత్రకళాశాలగా పేరొందినటువంటి సర్ జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి బొంబాయికి పంపించడం జరిగింది. అయితే ఆర్థిక లేమి కారణంగా వరదా వెంకటరత్నం వెళ్ళకపోయినప్పుడు కూడా తన ప్రియమిత్రుడు రామారావు ద్వారా చిత్రకళను రాజమండ్రిలోని మెలకువలు నేర్చుకుంటూ చిత్రకళా వ్యాసంగాన్ని కొనసాగించిన గొప్ప కృషివలుడు ఆచార్య వరదా వెంకటరత్నం గారు. వెంకటరత్నం గారి చిత్రాల్లో కేవలం రంగులు మాత్రమే ఉండవు, అలాగని కేవలం రేఖలు మాత్రమే ఉండవు. రంగులు రేఖలు సమ్మిళితమైన చిత్రకళ వారిలో ఉంటుంది. ఒక్కోసారి రేఖా నైపుణ్యం వర్ణ సౌందర్యాన్ని ఆక్రమిస్తే కొన్ని చిత్రాల్లో వర్ణ సౌందర్యాన్ని రేఖా సౌందర్యం ఆక్రమించడం మనం చూస్తూ ఉంటాం. అయితే చాలా వాటిల్లో వర్ణ సౌందర్యాన్ని అధిగమించే రేఖా సౌందర్యం వీరి చిత్రాల్లో మనం గమనించడం జరుగుతుంది. అందుచేతనే హీఈ్ ద మాస్టర్ ఆఫ్ లైన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని ఆనాటి కళాకృతులను వరదా గారిని ప్రశంసించడం జరిగింది. సమకాలీన కళా విమర్శకులు అభిప్రాయం ప్రకారం వరదా గారు చిత్రకళా మాధ్యమాలైనటువంటి జలవర్ణాలు, తైలవర్ణాలు కాకుండా టెంపరా విధానంలోను ఇండియన్ ఇంక్ పద్ధతిలోను కూడా అందివేసిన చేయిగా చెప్పుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆయన టెంపరా విధానంలో సృష్టించిన కళా సృష్టి చాలా ప్రస్ఫుటమైందని గొప్ప కళా విమర్శకుడైనటువంటి సంజీవ్ దేవ్ యొక్క అభిప్రాయంగా మనం చూడొచ్చు. వీరి చిత్రాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవై గ్రామీణ నేపథ్యం కలిగి ఉంటాయి. అంతేకాకుండా పురాణ సాహిత్య గాథలకు సంబంధించినవి మరియు ప్రకృతి వర్ణానికి సంబంధించిన చిత్రాలు వీరు చిత్రాల్లో మనం చూస్తూ ఉంటాం. వీరు చిత్రించినటువంటి దమయంతి, భీమేశ్వరాలయం, విశ్వామిత్ర తపోభంగం, విలాసిని, దమయంతి విడుదల, కైలాసనాథ, ఇంటి వద్దకు, పశువుల కాపరి, దుర్గా టెంపుల్ మొదలైన చిత్రాల్లో ఈ విధమైనటువంటి మనం చూస్తూ ఉంటాం. ఈ చిత్రాలను మనం చూసినట్లయితే ప్రాచ్య కళలోని యొక్క లాలిత్యం, పాశ్చాత్య కళలోని వాస్తవికత, నవ్య బెంగాలీ శైలిలో ఉన్నటువంటి సాంప్రదాయం మూడింటి యొక్క మేళవింపు వరదా గారి చిత్రాల్లో మనం గమనిస్తాం. అందుచేతనే ప్రాచ్య దేశాల్లోని కనబడే సన్నని రేఖా సౌందర్యం, పారదర్శకమైన వర్ణలేపనానికి తోడు వాస్తవికతతో కూడిన ఈ చిత్రాలు చూసినప్పుడు మనసుకు హత్తుకునే విధంగా ప్రతి మనిషిలో కూడా ఒక రసానుభూతిని రేకెత్తించే విధంగా వీరి చిత్రాలు ఉండడం మనం గమనిస్తాం. 1923లో ఆంధ్ర ఆర్ట్స్ ఆఫ్ స్కూల్ను స్థాపించినటువంటి దామెల్ల రామారావు అచిరకాలంలోనే అమరలోకాలకు ఎగడం తర్వాత ఆయన పేరున తన మిత్రుడి యొక్క కళా సృష్టిని అజరామరం చేసి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో 1925లో రాజమహేంద్రలో స్వర్గీయ దామెల్ల రామారావు స్మారక చిత్రకళాశాలని ప్రభుత్వంచే ఏర్పాటు చేయడంలో వరదా వెంకటరత్నం గారు చేసిన కృషి అమోఘమైందని చెప్పవచ్చును. ఆ కళాశాల స్థాపించిన తదుపరి తొలి ప్రిన్సిపాల్గా తానే ఉంటూ దాదాపు 4 దశాబ్దాల పాటు అక్కడ చిత్రకళా బోధన చేసి వేల మంది చిత్రకారులను ఆయన గురుత్వంలో రాష్ట్రంలో తీర్చిదిద్దడం జరిగింది. చిత్రకళాశాలలో ఆ తర్వాత గొప్ప పేరు గడించినటువంటి హెచ్వి రామ్ గోపాల్, పిలక లక్ష్మీ నరసింహమూర్తి, దామెర్ల సత్యవాణి, బుచ్చి కృష్ణమ్మ, శీలా వీర్రాజు, వేటూరి హరిశ్చంద్ర శర్మ, మరుగంటి సీతారాం శర్మ, నాగేశ్వరిబాయి మరియు ఆచార్య మాదేటి రాజాజీ లాంటి గొప్ప ఎందరో కళాకోవిదులు వీరి యొక్క గురుత్వంలో చిత్రకళను నేర్చిన వారే. వరదా గారి మరో ప్రత్యేకత, అంతమంది శిష్యులు ఉన్నప్పుడు కూడా ఎవరి యొక్క సాంప్రదాయాన్ని ఎవరి యొక్క శైలిని వారిని ప్రోత్సహించడం వీరి చిత్రాల్లో గమనిస్తాం. ప్రతి ఒక్కరు కూడా భిన్నమైన శైలి వారి శిష్యుల్లో మనం గమనించడం జరుగుతుంది. చివరగా కళాకారులు పుడతారు, గెడతారు, అలాగే గురువులు కూడా పుడతారు, మరణిస్తారు. కానీ కొందరే చిరస్థాయిగా దశాబ్దాలకు అతీతంగా శిష్యుల హృదయంలో, ప్రజల హృదయంలో, లోకంలోనూ శాశ్వతంగా నిలిచే ఉంటారు. అలాంటి గొప్ప
నిస్వార్థ కళాకారులు ఆచార్యుడు వరదా వెంకటరత్నం గారు అని చెప్పవచ్చు. వారి 125వ జయంతి సందర్భంగా రాజమండ్రి చిత్రకళా నికేతన్ వారు కార్యదర్శి శ్రీ టేకి మృత్యుంజయరావు గారి బృందం ఆధ్వర్యంలో వరదా వెంకటరత్నం గారి 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతటి మహత్తరమైన కార్యక్రమాల్లో ఈ వీడియో ద్వారా నాకు పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి రాజమండ్రి చిత్రకళా నికేతన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అభినందిస్తున్నాను. ఇట్లు మీ ఎస్ఎన్ వెంటపల్లి, చిత్రకారుడు, కార్టూనిస్టు, కళా విమర్శకుడు, డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఖమ్మం.